వస్తుంటుండ్రి. ఇక వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుండ్రి. కానీ వచ్చిన గిట వాళ్ళు చాలా మంచి అమ్మాయిలు, మేము గిట ఇంత బాగుండ్రు పిల్లలు అని సంతోషపోతుంటి. ఎంత బాగుండ్రు కదా అని మేము గిట చాలా మంచిగా అమ్మాయిలు అనుకుంటుంటి. కానీ ముగ్గురు కదా, ఎవరైనా తల్లిదండ్రులకు చాలానే బాధ ఉంటది. వాళ్ళకు నైట్ నుంచి వాళ్ళ గిట పండలేకపోతుండ్రు. అంత వాళ్ళ అమ్మగారి పరిస్థితి అయితే అసలు వాళ్ళ అమ్మకి ఇట్లా లేవడానికి గిట శాతనైతే మళ్ళీ మళ్ళీ పడిపోతుంది వాళ్ళ మమ్మీ. అంత ఘోరంగా ఉంది. వాళ్ళు తల్లిదండ్రులకు ఎవరికైనా గానీ బాధనే ఉంటది కదా. నిన్నటి నుంచి వాళ్ళకి ఎంత బాధ ఉంది అంటే అంత బాధ ఉంది. ఒక్కరు కాక ముగ్గురు అమ్మాయిలు నిన్న నైట్ గిట వర్షమే పడుతుంది. అమ్మాయిలను తీసుకుపోతుంటే గిట వర్షం పడింది. ఇప్పుడు ఆ వర్షంలో అట్లా ఎత్తుకుపోయారు. ఇప్పుడు చాలా మంది వచ్చారు. అసలు ఈ ఊరి ప్రజలందరూ వచ్చిండ్రు. వాడ నిలబడలేక అంతా మందే ఉండ్రు. ఇట్లా వెళ్ళి మొత్తం అంతా ఊర్లో వాళ్ళంతా వచ్చారు. ఇక్కడ ఊర్లో వాళ్ళు అమ్మాయిల ఫ్రెండ్స్ అయితే మస్తు మంది వచ్చారు. అంటే మీ ఊరి ప్రజలు అందరూ రావడం కానీ మీతో అసలు ఎటువంటి అనుబంధం ఉంది? వాళ్ళ పేరెంట్స్ తో కానీ వాళ్ళ పేరెంట్స్ గిట అందరు మంచిగానే మాట్లాడుతుండ్రు. ఇక్కడికి వస్తుండ్రి, మంచిగా మాట్లాడుతుండ్రు. ఇక ఎక్కువ వాళ్ళు ఇక్కడ ఉండకపోతుండ్రు కాబట్టి అట్లా కులం లేక ఒకటి కదా మంచిగానే ఉంటుంటాం అందరము. మీ ఇంటి పక్కనే మీరు ఎక్కువ ఇంకా చనువుగా ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటాం. ఏమన్నా ఫంక్షన్స్ అయితే మేము పోతాం, వాళ్ళు మా దగ్గరకు వస్తారు. అంతా బాగానే ఉంటుంది. కానీ అమ్మాయిలు ఎక్కువ తాండ్రులో చదివిండ్రు కదా, అట్లా ఆ తాండూరుకి వెళ్ళడం కూడా ఎక్కువగా పిల్లల భవిష్యత్తు కోసమే అతను వెళ్ళారంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది నేను అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు కూడా చదువుల కోసం తీసుకెళ్ళావు నువ్వు తాండూరుకి అని చాలా మంది బాధపడ్డారు కదా. అది కూడా మస్తు బాధ. అందరికి బాధ అంటే తక్కువ కాదు. ముగ్గురు అమ్మాయిలు కదా, వాళ్ళు గిట ఎట్లా ఉంటుండ్రో గాని వాళ్ళు పాపం నైట్ నుంచి నిద్ర గిట పోతలేరు. మస్తు ఏడుస్తుండ్రు వాళ్ళు గిట. ఆరోగ్యం పరిస్థితి కూడా ఇప్పుడు బాగాలేదు అంట. అవును, ఏం బాగాలేదు. కనీసం మనం తీసుకెళ్లి చూపించడానికి కూడా హాస్పిటల్ కూడా లేదని చెప్తున్నారు. అవును, మా ఊళ్ళో అయితే హాస్పిటల్ లేవు. మేము మాకేమన్నా జ్వరాలు అవి వస్తే తాండ్రు వెళ్ళేటోళ్ళం అంతే. ఇక ఈడైతే ఏం దగ్గర మా ఊళ్ళో ఏం లేకుంటాయి. ఇక మేమైతే కొంచెం జ్వరాలు వచ్చినా తాండ్రు వెళ్ళిపోతాం అంతే. అమ్మ, మీరు ఒక విషయం చెప్పండి. అసలు ఇన్సిడెంట్ గురించి, బస్సు యాక్సిడెంట్ కి సంబంధించి మీరు ఏం చెప్తారమ్మా? మీరు కూడా బస్సులో ప్రయాణిస్తారు. ఈ మధ్యన ఉచిత బస్సు అని ఇలాంటి పెట్టి పథకాలు రాజకీయ నాయకులు ఇదంతా చేస్తున్నారు. మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. ఆడోళ్ళని చూస్తే బస్సులు ఆపరు కదా సార్, ఎట్లుంటది? మీ సైడ్ బస్సులు ఆపరా? బస్సులు ఇక లక్ష్మపురం ఏడెక్కినా గానీ ఎట్లుంటుంది? ఫ్రీ బస్ అనేకల్లా ఇక అంత మంచిగా లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టు అస్సలు లేదు. రోడ్డు బాగలేదు. రోడ్డు అప్పుడు శాంక్షన్ ఎప్పుడు అన్నారు కానీ అయితే లేదు. అట్లే అయింది. రోడ్డు ప్రమాదం ఇట్లాంటి మంది ఎంతో మంది ప్రాణాలు ఇది అయిపోతారు, బలిపోతున్నారు. అది బాధాకర విషయం. పొద్దుగా అట్లా ప్రతి ఇట్లా జరిగిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ రోడ్డు వల్ల సగం ప్రాబ్లం అవుతుంది అందరికి, జనాలకు. అది చేస్తే బాగుంటది అని అనుకుంటున్నాను. కుటుంబాన్ని పరామర్శించడానికి కొంతమంది వచ్చిపోయినారు, వచ్చి కలిసిపోతున్నట్లే. ఇక మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు వస్తున్నారు, రాని వాళ్ళు రాలేరు, నడుస్తుంది. అంటే కేవలం రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు కరెక్ట్ లేకపోవడం అట్లా అయింది. మరి రోడ్డు కరెక్ట్ ఉంటే కొన్ని టైం ఎట్లుండను అట్లా ఎంతో మంది రోడ్డు పైన అయితేనే ఆ రూట్ లో మాత్రం ప్రతి నెలకోటి ఎప్పుడో అయితేనే ఉన్నాయి. మామూలుగా అయితే ఇప్పుడు ముగ్గురు చనిపోయారు కదా, ముగ్గురుతో అంటే మీరు ఎవరితో కొంచెం మాట్లాడడం అట్లా? ఆయన మామ ఇట్లా ఊళ్ళోకి వస్తే మామ అట్లా మాట్లాడుతుంటే పాపలలో వచ్చినా వాళ్ళు వచ్చి ఇంట్లో ఉండి ఏదో ఫంక్షన్ అయిపోయి వెళ్ళిపోతున్నారు అంతే. మళ్ళీ అక్కడ హాస్టల్కి అక్కడ చదవడానికి వెళ్ళిపోతున్నారు. పిల్లలు తెలుసా మీకు? తెలుసు. ఎట్లుంటారు పిల్లలు? ఎట్లుంటారు? మంచిగా ఉంటారు, మంచి మంచి పిల్లలు. స్కూల్ చదువుతుండ్రి, ఆడనే తాండ్రులు ఉంటుండ్రి, స్కూల్ చదువుతుండ్రి. మంచి పిల్లలు. చుట్టాలా వాళ్ళు? కులస్తులు. మేము గౌడ్సే, వాళ్ళు గౌడ్సే. వచ్చినప్పుడల్లా కలుస్తారా? అసలు ఇక్కడికి వస్తారా వాళ్ళు? వస్తుండ్రి, సమయాలకు వస్తుండ్రి, పోతుండ్రి. అప్పటిదప్పుడే పోతుండ్రి, సమయంకి వస్తుండ్రి. ఎప్పుడే తెలిసింది మీకు ఈ విషయం? అసలు నిన్న మధ్యాహ్నంకి తెలిసి ఇక్కడికి తీసుకొస్తారు. అదే బస్సు పడ్డది అంటే ఎవరో ఎక్కడ అనుకున్నాం అని మా ఊరు అన్ని తెలియలేదు. తర్వాత తెలిసి మీ ఊరోళ్ళని తెలిసింది. తర్వాత వీడికి తెస్తుండ్రు అన్నారు. చూసుకుంటా కూర్చున్నాం. వస్తుండ్రు అన్నారు. మీరే పోయిరా అక్కడ వాళ్ళ ఇంటికి పోయిరా? చూసినాం పిల్లలు, మంచి పిల్లలు చూసినాం. వచ్చినప్పుడు పలకరిస్తారా మిమ్మల్ని? మంచి పిల్లలు అయ్యా, మాట్లాడతారు, మంచిగా మాట్లాడుతుండ్రి. కానీ వాళ్ళ అదృష్టం. ఎందుకు అట్లా జరిగింది అంటున్నారు అసలు అందరూ? బస్సు ప్రాబ్లం అంటారు, టిప్పర్ గుద్దింది అంటారు. టిప్పర్ రా, అది కంకర ఉన్నదంట. కంకర
మీద పడ్డది పైన అని అంటుండ్రు. ముగ్గురు పిల్లలకి అట్లనే జరిగింది. ముగ్గురికి అట్లా ముగ్గురు ఒకే సీట్లు ఉండేందుకు అట్లా అయింది అని అంటారు. ముగ్గురు ఒకే సీట్లో కూర్చొని పెళ్లి. ఇప్పుడు ఏంటి వాళ్ళ పెద్ద అమ్మాయికి పెళ్లికి వచ్చారట ఇక్కడికి? పెద్ద అమ్మాయి పెళ్లి అయింది ఎప్పుడు? మొన్న 17 తారీఖే అయింది అంట. పెద్ద అమ్మాయిది అయింది అంట. ఇంకా వేరే బంధువుల పెళ్లి ఏమో ఉన్నాయి అంట. వచ్చిండ్రు పెంటికే వచ్చిండ్రు ఇక అట్లా తండ్రితో ముగ్గురు పిల్లలు ఎలా ఉండేవాళ్ళమ్మా? మంచిగా ఉంటారు. వాళ్ళ నాన్నగారు అమ్మగారు మంచిగా ఉంటారు. వాళ్ళు పిల్లల్ని మంచిగా పెంచారు. మంచిగా ఉంటారు. చదువు కూడా ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ లో ఉండ్రి. బాగా చదువుకుంటారు. మంచిగా చదివారు. చదవకపోతే చేస్తున్నారు కదా, చదివినందుకే వాళ్ళు ఆడికేసిండ్రు హైదరాబాద్ కు. ఇక్కడ నుంచేవారు కానీ మంచిగా చదివినందుకు మంచిగా చదువుకున్నారు. హైదరాబాద్ తీసుకు వాళ్ళ అమ్మ నాయన మంచిగుంటారు. పిల్లలతో మంచిగా ఉంటారు. మంచిగా పెంచిండ్రు వాళ్ళు. ఈడ పల్లెటూరు అంటేనే తాండ్రుడు పెంచిండ్రు వాళ్ళు. స్కూల్లో కొరకే తాండ్రుడు ఉండరు. ఇంకా ఉన్నారు. ఒక్క పిల్లగాడు ఉన్నాడు, ఒక్క పిల్ల ఉన్నాడు, ఒక్క బిడ్డ ఉండదు. ఇప్పుడు ముగ్గురు బిడ్డలు అట్లా. వాళ్ళంతా అక్కడే ఉంటారా తాండూరులో? తాండ్రుడు. ఏం బాబు మీకు తెలుసు? మంచిగా తెలుసా మీకు? మంచిగా తెలుసు. మా ఊరు ఆయన మీ కులపోలే? మా కులం ఎంత ఒకటే కులములు అంతే. ఆయన ఏం పని చేస్తుంటాడు? వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇది వ్యవసాయం ఉండే ఇక పిల్లలు ఇంకా చదువు చూసుకుంటుంటే వ్యవసాయం ఉండదు చేసుకుంటుంటే ఉంటుండ్రు. వ్యవసాయం అంటే ఇక్కడికి వస్తారా? వ్యవసాయం వచ్చిపోతుంది అట్లా. మంచి అట్లేంలే. ఈ రోడ్ల గురించి ఏం చెప్తారే? రోడ్ల వల్ల ఇట్లా అయింది అంటారు అందరు. రోడ్ కరెక్ట్ రోడ్ మంచిగా ఉంటే వాళ్ళకి అట్లా కాకుండా ఎవరు పట్టించుకోలేరు. మరి ఇక్కడ మీ ఊర్లో నాయకులు లేరు అసలు? ఎందుకు లేరు? అందరు కానీ ఇక ఎవరు పట్టించుకోరు అసలు. రోడ్లు అక్కడ అంటారు, మనకి అయింది అక్కడ అయింది అని అంటారు. మరి ఇప్పుడు రేవంత్ సార్ వచ్చిన తర్వాత అంతా మంచిగా చేస్తున్నా అని చెప్పిండు కదా, చేయట్లే ఇక్కడ? ఇక రోడ్లు ఎవరు పట్టించుకోలేరు. రోడ్లు అట్లనే ఉండవు, ఎట్లున్నారు ఎప్పటి నుంచి అట్లనే ఉంటాయి. అట్లనే ఉంటాయి. మరి మొన్న మీ ఎమ్మెల్యే వచ్చింది కదా, ఎమ్మెల్యే వచ్చినప్పుడు అడగాలి కదా, ఓట్లకు వచ్చినప్పుడు అడగాలి కదా. అడుగుతారు ఇప్పుడు. ఇక మరి మీ ఊరు రోడ్డు కూడా అలాగే ఉంది కదా? అట్లనే ఉండదు. గుంతల్లో అయింది అట్లనే ఉండదు. ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఎంతకాలం అవుతుంది ఇట్లా ఉండబట్టి మీ రోడ్లు? మస్తు తినాలి అట్లనే ఉండదు. మస్తు రోజులే అట్లనే ఉండదు. ఏం చెప్తారు ఇప్పుడు? గవర్నమెంట్ కి ఏం చెప్తారు? ఇప్పుడు అడుగుతారు. ఇక రోడ్ల సంగతి ఇప్పుడు అడుగుతారు. పిల్లలు ఇట్లా అయ్యి కదా ఇప్పుడు అడుగుతారు. ఇక ఎవరికైనా ఇట్లా జరిగితేనే అడుగుతారు. ఇప్పుడు అడుగుతారు. ఇక ఒక్కటే గౌడ్సలము ఇట్లా వచ్చినప్పుడు పొద్దుగా ఏమన్నా పండుగకు వస్తుండ్రి, మళ్ళా సాయంత్రం వాళ్ళతో బండి ఉండే పోతుండ్రి. తాండ్రు పోతుండ్రి. ఇక్కడ పల్లెటూరు కదా అని తాండ్రులు ఉంటారు. ఏం బాబు కాదే అసలు రోడ్లు అట్లుండే మరి నువ్వేం మాట్లాడవు అసలు? మీరేం అడగరా? మీరంతా ఊర్లో ఉంటారు కదా. మరి అడిగితే చేస్తాం పోయాండి, మేము ఓట్లు గెలిచినాక చేస్తామంటారు. మాకు ఓటు వేసి నా ఎమ్మెల్యే చేస్తే అనుకో మేము మేపిస్తామంటారు. ఇంతవరకు లేదు. మళ్ళీ లేదు, ఏం లేదు. బిర్జా అయిన తర్వాత ఈడికెళ్ళి సీసీ రోడ్ వేస్తామన్నారు. ఇదివరకు లేదు. వీధి లైట్లు కూడా లేకుండే యాది లేవు. మళ్ళీ సర్పంచ్ లేడు, ఎక్కడికి లేదు మాట్లాడారు. ఇప్పుడు సెక్రటరీ వస్తాడు, పాపం చూసుకుంటాడు, పోతాడు. ఆయన సర్పంచ్ అయిపోయింది, సెక్రటరీనే ఉంటాడు అంతే. మీకేం గ్రామ పంచాయతీ నుంచి డెవలప్మెంట్ గానీ నిధులు గానీ ఏం రాకొచ్చింది? ఏం వస్తలేవు. అదే ఏముండవు, మన చేతులు ఉండక చేస్తున్నాయి అంటాడు, పోతాడు. ఏం అందుబాటు లేదు మాకు.